హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఒక బజ్జీలు చేస్తున్నానండి. ఆ బజ్జీలతో మీ ముందుకు వస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసే బజ్జీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మా అత్తయ్య గారు ఎక్కువగా చేశారు. నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఈ బజ్జీలతో ఇప్పుడు మీ ముందుకు నేను వస్తున్నాను. రండి. ఈ బజ్జీల కోసం నేను ముందైతే ఆయిల్ అనేది హీట్ పెట్టేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పిండి అన్నది రెడీ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది ఇవి. చాలా ఈజీ అండి. అందుకని ముందు ఆయిల్ అయితే హీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు నేను పిండి అనేది కలుపుకుంటాను. ఈ బజ్జీలకి మేము శనగపిండి అండ్ మళ్ళీ చపాతీ గోధుమ పిండి 2 తీసుకుంటామండి. 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్‌తో మనం శనగపిండి తీసుకుంటే అదే గ్లాస్‌తో గోధుమ పిండి తీసుకోవాలి. ఈ 2 కలిపి ఈ బజ్జీలు చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ వరకు శనగపిండి తీసుకున్నాను. అందుకని అదే కప్‌తో మళ్ళీ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, మనకి టేస్ట్ సరిపడ్డంత కారం, ఉప్పు కూడా మీరెంత టేస్ట్ మీకు తగ్గట్టుగా ఉప్పు అన్నది వేసుకోండి. అట్లాగే కొద్దిగా వాము అనేది చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొద్దిగా మనం వాటర్ వేసుకొని మనం బజ్జీలకు వేసుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలండి. చూడండి, మన పిండి అనేది మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను వెంటనే వేసేస్తున్నాను కాబట్టి కొంచెం సేపు కూడా నాననిస్తలేదు కాబట్టి ఈ బజ్జీలు అన్నవి పొంగడం కోసం నేను కొద్దిగా సోడా అన్నది వేస్తున్నాను. లేదు మీరు సోడా వేసే ఉద్దేశం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టేసుకొని పక్కన పెడితే కూడా ఇవి మంచిగా పొంగినట్టు వస్తాయి. నేను వెంటనే ఒక 10 మినిట్స్లోనే అయిపోవాలన్నట్టు వెంటనే నాకు కొంచెం ఈ పౌడర్ అన్నది వేసేసాను, ఈ సోడా అన్నది. ఇప్పుడు ఈ సోడా అనేది వేసిన తర్వాత ఈలోగా మనకి చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇంక ఈ బజ్జీలు అన్నవి ఇందులో వేసేసుకోవడమే. మనకి 10-15 మినిట్స్లోనే ఈ బజ్జీలు అన్నవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా ఈ బజ్జీలన్నీ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక లోపల పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. లేకపోతే మళ్ళీ పిండి పిండిలాగా ఉంటే టేస్ట్ అన్నది బాగోదు. మనం సోడా వేసినాక చూడండి ఇలా వేయంగానే ఇలా మంచిగా ఉబ్బినట్టు వచ్చినాయి. ఈ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు వేయిస్తే మంచిగా మనకి ఈ బజ్జీలు అనేవి బాగా ఉడుకుతాయి లోపల కూడా. చూడండి మంచిగా ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా పిండి కూడా సేమ్ ఇట్లానే అన్నీ వేసేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటే కూడా. మేమైతే ఇట్లా బజ్జీలు అంటాము, మీరైతే వీటిని ఏమంటారో కూడా చెప్పండి. ఇలాగే మళ్ళీ ఇంకా మిగతా పిండి కూడా వేసేస్తున్నాను నేను.
అంతేనండి. చాలా ఈజీగా సరిగ్గా ఒక 10 మినిట్స్‌లో మనకి ఈ బజ్జీలన్నవి రెడీ అయిపోతాయి. అట్లనే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తొందరగా అవుతాయి, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇది టమాటా చట్నీ అండి, ఇది టమాటా పచ్చడి. దాంతో తింటున్నాను. లేదంటే మీరు చికెను అలా వెజ్ తినేవాళ్ళు కాకుండా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే చికెన్ గ్రేవీతో కూడా తినండి. ఈ బజ్జీలన్నవి చాలా టేస్ట్ ఉంటాయి. ఈ టమాటా చట్నీతో తింటే ఈ బజ్జీలన్నవి సూపర్ టేస్ట్ అనేవి ఉంటాయి. ఇంకా మనమైతే ప్లేట్లు ప్లేట్లు కానిచ్చేస్తాం ఈ టేస్టీ అంత బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.